హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేవతి అంజి బాబు. సో ఇవాళ మన వీడియోలో ఏంటంటే మొన్నైతే మేము మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం దీపావళి అన్నది చూపించాను కదా. ఇప్పుడైతే మేము ఎన్ఎస్ఎల్లో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. శ్రీ హ్యాపీ దివాళీ ఆంటీ. బాగున్నారా? బాగుంటుంది ఆరోగ్యం? చాలు ఇంకా హాయ్ రుద్ర. హ్యాపీ దివాళీ రుద్ర. గైస్ హ్యాపీ దివాళీ. ఏమైంది మంపుకున్నా? సో గైస్ చూస్తున్నారు కదా, ఇలా పిల్లలు అయితే డ్యాన్స్లు వేస్తున్నారు అనమాట. చాలా సాంగ్స్కి అయితే వేసారు. మనమైతే ఒరిజినల్ అయితే వీడియో అయితే నేను పెట్టలేను, ఎందుకంటే మనకి కాపీరైట్ వస్తుంది. సో అందువల్ల కాపీరైట్ లేని మ్యూజిక్ అయితే నేను ఇందులో యూజ్ చేస్తానన్నమాట. సో వీడియో అయితే పూర్తిగా చూడండి, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది. సో నాకు తెలిసి ఎన్ఎస్ఎల్ ఫ్యాక్టరీలో వాళ్ళు కూడా చాలామంది చూస్తారు. చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ని బట్టి ఈ వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుందన్నమాట. అంటే యూట్యూబ్ అన్నది ఇంకొంతమందికి చూడమని వాళ్ళ సజెషన్లో అయితే ఇస్తుంది అనమాట నా వీడియోని అయితే. సో లైక్స్ వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది వీడియోకి అయితే. ప్లీజ్ లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. కామెంట్ అయితే పెట్టండి వీడియోస్ ఎలా ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, పిల్లలందరూ సరదాగా డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంకా మేమైతే సో రోజు అయితే మేము కలవం కదా లేడీస్ అయితే, ఇలాంటి టైంలోనే మేము ఎక్కువ కలుస్తాము. సో అందువల్ల మా ముచ్చట్లో మేము ఉన్నాం అనమాట. ఇక్కడ మ్యూజిక్ ఉంది కాబట్టి ఒరిజినల్ అయితే పెట్టలేకపోయాను. సో చివరి దాకా చూసి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేశాను అనుకుంటే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. లైక్స్ అన్నది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గాయస్ మేమైతే చిన్నప్పుడు అయితే ఇట్లా డ్యాన్స్లు అవి అయితే లేవు, కానీ మేము ఉండేది కూడా ఫ్యాక్టరీలోనే అనమాట. మా నాన్న అయితే సిమెంట్ ఫ్యాక్టరీలో అయితే వర్క్ చేసేవారు. సో అందువల్ల అక్కడ కూడా మేము క్వార్టర్స్లోనే ఉండేవాళ్ళం. నాకు బాగా అలవాటు అనమాట క్వార్టర్స్ సెలబ్రేషన్స్ అవన్నీ చాలా బాగుండేవి. అందరం కలిసి భోజనాలు తినటం కానీ, గేమ్స్ ఆడటం కానీ, ఈ లక్కీ డ్రా కానీ, ఇంకోటేమో తంబోలా ఆట అంటారు కదా, సో అది బాగా ఆడేవాళ్ళు లేడీస్ అయితే క్లబ్లో. సో అలా పిల్లలకి పెద్దలకి గేమ్స్ అయితే ఎక్కువ గేమ్సే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం మేము. సో డ్యాన్స్లు వేయటాలు, సాంగ్స్ పెద్ద పెద్దగా పెట్టడాలు, మ్యూజిక్ పెద్దగా సౌండ్లు, స్పీకర్స్ అవన్నీ అయితే అప్పుడు లేవు. జస్ట్ గేమ్స్ ఆడుకునే వాళ్ళం మేము. అందుకే ప్రైజ్లు అయితే ఇచ్చేవాళ్ళు, చిన్న చిన్న బొమ్మలని. అట్లా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే దీపావళికి అయితే మేము మందులు అయితే 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ కాల్చుకునే వాళ్ళం అనమాట. అంతకంటే ఎక్కువ రూపాయి కూడా పెట్టేవాళ్ళం కాదు. సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో అయితే మందులకే 10,000 అయిపోతున్నాయి అనమాట. 5,000 10,000. ఇంకా ఈ 50 రూపాయలకైతే ఇంకా ఒక డబ్బా వస్తుందేమన్నమాట. అట్లా ఉంది పరిస్థితి అయితే. సో ఆ విధంగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. న్యూ ఇయర్కి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేమైతే, పెద్ద కేక్ కోసేసి. సో చాలా బాగుండేదన్నమాట మా చిన్నప్పుడైతే. ఇప్పుడేంటి అంటే అన్ని బాధ్యతలు ఇవన్నీ వచ్చేసాయి. అదనమాట సంగతి. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి, నేను కూడా విని తెలుసుకుంటాను. ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూషన్ చేస్తాను, చూసేయండి.
ऐसा जला के ऐसा के रखना चाहिए, सब जलाएंगे।